నమస్తే. రైతు సోదరులందరూ సంతోషపడమైన వార్త అదేంటంటే నిన్న అసెంబ్లీ ముగిసే రోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చిండు. అదేంటంటే ఆ పేరు రైతన్నలు అందరూ వింటారు. ఆ పేరు అప్పుడప్పుడు వింటే భయపడతారు, ఎప్పుడు ఏం జరిగిందా అని. ఎందుకంటే ఆ ఒక్క మందు చేయబట్టి సంవత్సరానికి 2,000 మంది రైతులు తెలంగాణలో చచ్చిపోతున్నారు. రైతులు, రైతు పిల్లలు, రైతు కార్మికులు ఎవరైనా కావచ్చు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఏమైనా చేసుకోవడానికి, ప్రాణం మీదికి వచ్చినాక ఏమైనా చేసుకోవడానికి దాన్ని వాడుతూ ఉంటారు. అసలు అది ఏంటంటే పారాక్వాట్ మందు, గడ్డి మందు. కలుపు మొక్కలను తీసేయడానికి అంటే ఎక్కువగా ప్రాణాలు తీసుకోవడం కోసం దీన్ని వాడుతూ ఉంటారు. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు సబ్జెక్ట్లో ఫెయిల్ అయినామని 10th క్లాస్ పిల్లలు దీన్ని వినియోగించుకొని బలవన్మరణం చెందుతూ ఉంటే, లవ్లో ఫెయిల్ అయినామని చెప్పి 10th ఇంటర్మీడియట్ అమ్మాయిలు అబ్బాయిలు దీన్ని వాడుకుంటూ ఉంటారు. అట్లే అప్పుల బారిన పడిన రైతులు కూడా క్షణికావేశంలో దీన్ని తీసుకొని ఎంతోమంది చనిపోతూనే ఉంటారు. మనం దాదాపుగా వారానికి 2-3 సార్లు పేపర్లో చూస్తూనే ఉంటాం. మనం రీసెంట్గా మనం చూసినాం, యాక్టర్ రాహుల్ రామకృష్ణ వాళ్ళ సోదరుడు కూడా ఈ మందు తీసుకొని చనిపోయినట్టు ఒక 1 వీక్ కూడా అయితలేదు. అయితే దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. చాలా గ్రామాలలో ఈ కేసులే ఎక్కువైతున్నాయి. కలప మొక్కలను చంపడానికి వాడే మందుతోటి స్వీయ చేసుకుంటున్నారని చెప్పి ఈ మందును నిషేధించడానికి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదన తీసుకొని వస్తే దాన్ని అసెంబ్లీలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ ఆ తీర్మానాన్ని ఒప్పుకొని కేంద్రానికి పంపిళ్ళు. ఎందుకంటే రాష్ట్రం చేతిలో దాన్ని ఆపడానికి 2 నుండి 3 నెలల వరకే దాన్ని ఆపగలుగుతారంట. కేంద్రం పూర్తిగా పర్మనెంట్గా బ్యాన్ చేయాలి, పారాక్వాట్ డైక్లోరైడ్ను పూర్తిగా బ్యాన్ చేయాలని కేంద్రానికి పంపడం కోసం వీళ్ళు తీర్మానం చేసిళ్ళు. అంటే దాని తయారీ, వినియోగం, రవాణా, నిల్వ ఉంచడం ఇవన్నీ బ్యాన్ చేయాలని చెప్పి తీర్మానం తీసుకున్నారు. అంటే వాస్తవానికి ఇది స్విట్జర్లాండ్లో తయారవుతుంది. దాదాపు ప్రపంచంలో 70 దేశాలు దీన్ని పూర్తిగా నిషేధించినాయి. ఇంకా మన దేశం, మన రాష్ట్రమే నిషేధించలేదు. క్షణికావేశంలో దీన్ని తీసుకొని చనిపోవడమే కాకుండా ఇది పంట కోసం ఉపయోగించేటప్పుడు రైతు సోదరులకు చర్మ సమస్యలు, దాన్ని వాసనగా పీల్చుకుంటే ఊపిరితిత్తుల సమస్య, ఇలా ఆరోగ్య సమస్యలతో పాటు ప్రాణాలు కోల్పోవడంతో పాటు భూమి సారం తగ్గుతుంది ఈ మందు వల్ల. దీన్ని 70 దేశాలు పూర్తిగా నిషేధించినాయి. అయితే మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము కూడా కేంద్రానికి లేఖ రాస్తాం. ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ అనే మందును పూర్తిగా బ్యాన్ చేయాలి. ఎందుకనంటే ఇది క్షణికావేశంలో తీసుకున్న వెంటనే ఊపిరితిత్తులు కానీ కిడ్నీలు కానీ దెబ్బతిని హాస్పిటల్కు తీసుకుపోయే లోపే మరణించుతూ ఉన్నారు. అయితే దీనికి ప్రపంచంలో ఎక్కడ విరుగుడు మందే లేదు. ఈ పారాక్వాట్ డైక్లోరైడ్కి విరుగుడు అనేదే లేదు ప్రపంచంలో. అందుకే ఇదంతా సీరియస్గా ఉండి ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా 95% అక్కడ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. దీని తీర్మానం బయటికి రాగానే ఎన్నో మెడికల్ అసోసియేషన్స్ ముందుకొచ్చి వాళ్ళు కూడా మద్దతు తెలిపిల్లు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా హాస్పిటల్లో చూస్తూ ఉంటారు. దేశానికి కావాల్సిన యువత, రైతు కుటుంబం సంబంధించిన పిల్లలు లవ్ ఫెయిల్యూర్ అయిందని, లేదా ఎగ్జామ్ ఫెయిల్ అయినామని చెప్పి దీన్ని తీసుకొని, అప్పుల బాధ అయిందని చెప్పి దీన్ని తీసుకొని చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మెడికల్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా పూర్తి మద్దతు తెలిపిల్లు. అయితే ఇప్పటికైనా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున రైతు సోదరుల పిల్లలకు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, క్షణికావేశంలో ఇవి తీసుకోవద్దు. మీకు ఏ సమస్య ఉన్నా విద్యార్థుల రాజకీయ పార్టీకి కాంటాక్ట్ అవ్వాలి. కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. సమస్యను తొలగించే బాధ్యత విద్యార్థుల రాజకీయ పార్టీ తీసుకుంటుంది, కానీ మీరు క్షణికావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోవద్దని తెలియజేస్తూ మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున కేంద్రానికి కూడా లేఖ రాసి దీన్ని పూర్తిగా బ్యాన్ చేసే వరకు మేము పోరాడతామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ.